నిన్న పొద్దున ఇంక అన్నం తిన్నామనేసి మేము రాత్రి ఇడ్లీ ప్లాన్ చేసుకున్నాము. ఎక్కువ రుబ్బుకోలే, గ్రైండర్ వేయట్లేదు, మిక్సీలోనే. మిక్సీలో రుబ్బుకుంటే సాఫ్ట్‌గా రాదు కదా! అందుకని కొంచెం మా ఆంటీ ఏసేవాళ్ళు, కొంచెం అన్నం ఏసి రుబ్బినానండి. రవ్వతో చేసుకున్న ఇడ్లీ, మళ్ళీ బియ్యంతో చేసుకున్న ఇడ్లీ కాదనమాట. ట్రై చేయండి ఎప్పుడన్నా. కొంచెం ఒక కప్పు అన్నం మిగిలిందనుకోండి, ఇడ్లీ పిండిలేసి రుబ్బేయండి. మీకు అది సేవ్ అవుతది. ఇంత అన్నం పడేయకుండా సాఫ్ట్‌గా గూడా వస్తది. అయితే మినపప్పు ఎక్కువ నానబెట్టుకునే వాళ్ళకు అంత ఇది సెట్ అవ్వకపోవచ్చు. మినపప్పు తక్కువ వేసుకునే వాళ్ళకి చెప్తున్నా. నేను 3 బియ్యము, 1 మినపప్పు వేసుకున్నా. కొందరు 2 బియ్యం, 1 మినపప్పు వేసుకుంటారు. అప్పుడు మరీ ఓవర్ స్మూత్ అయిపోతది. మీ చాయిస్. ట్రై చేసుకోండి. ఏమి వేస్ట్ అవ్వదు. దూదున్నట్టు ఉంటదండి. చాలా టేస్టీగా ఉంటది నిజంగా. మాకైతే రకరకాలుగా మార్చి చేస్తుంటా ఇడ్లీ. మనం ఒక్క హోటల్‌లో ఒక్కొక్క టైప్‌లో ఉంటది కదా! అట్లా ఒకసారి సగ్గుబియ్యం వేస్తాను నానబెట్టి పప్పుతో పాటి. ఒకసారి ఇట్లా అన్నం వేస్తాను. చాలా బావుంటది. అన్నం వేస్తే సాఫ్ట్ వస్తది. సగ్గుబియ్యం వేస్తే వైట్‌గా, సాఫ్ట్‌గా 2 వస్తాయి. పప్పు నానబెట్టేటప్పుడు కంపల్సరీ సగ్గుబియ్యం వేసి చూడండి ఒకసారి. కానీ ఇది కానీ, అది కానీ రెండిట్లో ఏదో ఒకటి ఏసుకోండి. 2 కలిపి వేయకండి. కొబ్బరి కారం చేసుకున్నాను. అవన్నీ వీడియోలో ఉంటాయి. నా షార్ట్స్ వీడియోలో చూడండి. మళ్ళీ రెసిపీ రిపీట్ చేయలేదు. నేను ఆఫీస్‌లో లంచ్ కదా! గురువారం మా ఆయన తినలేదనేసి వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చి పంపించారు. ఇక్కడ అలాగే అండి. ఆర్డర్ చేసేసాం ఆల్రెడీ అనేసి మా ఆయనకి ప్యాక్ చేశారు. ఇక్కడ కర్రీ రైస్ అంటారు, మజ్జిగ పులుసు అన్నాన్ని.